Hi Commandos, welcome to my YouTube channel Aim and Achieve. My name is Rateza, APSP Constable. ముందుగా ఏపీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయిన ఆస్పిరెంట్స్ అందరు కూడా కంగ్రాచ్యులేషన్స్. అలాగే ఎవరైతే దగ్గరకు వచ్చి జాబ్ మిస్ అయిందో వాళ్ళందరూ కూడా ఏదైనా మీరు రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అనిపించినప్పుడు ఫస్ట్ మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీ పేరెంట్స్ గనక లేకపోతే మీరు ఇంతవరకు మీరు అసలు రారు. మీ పేరెంట్సే మిమ్మల్ని ఇంతవరకు తెచ్చారు. సో మీరు ఏది చేసినా ఫస్ట్ మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. పిచ్చిగా నిర్ణయాలు ఏమి తీసుకోవద్దు. ఇప్పుడు ఏదైతే ఈ ఫేస్ ఉందో ఈ ఫేస్ నుంచి మీరు బయటకు వచ్చి రీస్టార్ట్ చేయాలి. బయటకు వచ్చి రీస్టార్ట్ చేస్తేనే మీరు హిస్టరీ క్రియేట్ చేయగలరు. ఇప్పుడు ఈ ఫేస్లోనే ఉండిపోయి అరే నేను కానిస్టేబుల్కి 4 years నుంచి ప్రిపేర్ అయ్యి నాకు 1 markలో మిస్ అయ్యింది, 2 marksలో మిస్ అయింది, నాకన్నా వేరే వ్యక్తికి తక్కువ మార్క్స్ వచ్చాయి కానీ వాడు గెట్ ఇన్ అయిపోయాడు, నాకంటా గ్రౌండ్లో వాడికి తక్కువ మార్క్స్ వచ్చేవాడు గెట్ ఇన్ అయిపోయాడు అని చాలామంది ఈ ఫేస్లో ఉండిపోయారు. నాకు ఎంతమంది ఫోన్ చేశారంటే చాలామంది అన్న నాకు జాబ్ వచ్చిందని చాలామంది కంగ్రాచులేషన్స్ అని ఎంతమందికి చెప్పాను నాకే తెలియదు. అలాగే చాలామంది అన్న 1/2 markలో పోయింది, 1 markలో పోయిందని అని చాలామంది ఫోన్లు చేశారు. అసలు హ్యాపీగా ఫీల్ అవ్వాలో తెలియదు, బాధగా ఉండాలో తెలియలేదు. అందుకే అసలు నేను వీడియో అనేది చేయలేకపోయాను. సో ఇది కూడా చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి ఎంతలా బాధపడ్డాడంటే ఇంకా చాలా బాధపడ్డాడు. నాకే ఏడుపు వచ్చిందనమాట. సో అసలు అంటే ఇలాంటి పర్సన్ ఇంకా బోల్డ్ మంది ఉంటారు కదా, వీళ్ళందరినీ మోటివేట్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. అంటే ఆ అబ్బాయి అంటే 114.5 marks వచ్చాయి. ఆ అబ్బాయికి జస్ట్ ఒక 2 marksలో ఆ అబ్బాయికి ఏపీఎస్పి మిస్ అయింది. ఆ అబ్బాయి అన్న అసలు నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చి డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చి అసలు నాతో పాటు పోలిస్తే గ్రౌండ్ మినిమం కూడా వేయలేని వాళ్ళు చాలామంది ఈ నోటిఫికేషన్లో క్లియర్ చేశారన్న. నేను క్లియర్ చేయలేకపోయాను. మా అమ్మ ఆశయం అన్న నన్ను యూనిఫామ్లో చూడాలని. నేను మా అమ్మగా చూస్తే నాకు ఏడుపు వస్తుందని, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదని, నన్ను సజెస్ట్ చేయని అని చెప్పి నాకు కాల్ చేశాడు. మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేసింది. ఆ అబ్బాయి పెయిన్ అనేది అలాగుంది. అసలు ఎంత బాధ అనిపించిందంటే ఆ అబ్బాయి మాట్లాడే ప్రతి మాట చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆ ఫేస్ నుంచి నేను వచ్చాను. ఎగ్జాక్ట్గా నాకు అదే అనిపించింది. 2016 ఏఆర్లో నాకు 1/2 markలో నాకు ఏఆర్ మిస్ అయింది. 18లో నాకు ఏపీఎస్పి వచ్చింది. అదే 18లో నాకు ఏపీఎస్పి ఆర్ఎస్ఐ 3 marksలో మిస్ అయింది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మిస్ అయింది. తెలంగాణ కానిస్టేబుల్ 14 daysలో నేను జాబ్లో రిజెక్ట్ అయిపోయాను. నేను అసలు దగ్గరికి వెళ్ళి అన్నీ పోయింది. చివరికి ఏపీఎస్పి కానిస్టేబుల్ వచ్చింది. సో ఆ అబ్బాయి మా అమ్మ డ్రీమ్ అని నన్ను యూనిఫామ్లో చూడాలని. ఇప్పుడు మా అమ్మకాసి చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుందని, వస్తుందని చాలా హోప్ పెట్టుకుంది కానీ నాకు జాబ్ రాలేదు అని ఆ అబ్బాయి చెప్పాడు అనమాట. అంటే ఆ అబ్బాయి అసలు ఎంత బాధ అంటే ఇంకా ఇంకా ఉండిపోయాడు అనమాట ఈ ఫేస్లో. నేను ఎంత చెప్తున్నాను తమ్ముడు, ఇప్పుడు ఈ ఫేస్ నుంచి నువ్వు బయటకు వచ్చి ఈ ఫేస్ నుంచి ఎంత త్వరగా అయితే నువ్వు బయటకు వస్తావో వచ్చి నువ్వు రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తే నువ్వు ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో అక్కడే నువ్వు గెలుస్తావు తమ్ముడు. నువ్వు దీని గురించి ఆలోచించకు. బయట ఇన్స్టిట్యూట్లు కానీ చాలామంది కానీ మరొక 6 నెలల నోటిఫికేషను లేకపోతే ఒక 8 నెలల నోటిఫికేషను అని చెప్తారు. కానీ అన్ని వాళ్ళ డబ్బులు తెచ్చుకోవడానికి, జనాల్ని క్యాప్చర్ చేయడానికి మాత్రమే చేస్తారు తప్ప మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇప్పుడైతే నోటిఫికేషన్ రాదు. ఇప్పుడు తొందరలో అయితే నోటిఫికేషన్ అయితే అస్సలు రాదు. మీరైతే అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ ఫేస్ నుంచి మీరు ఎంత బేగా బయటకు వచ్చి మూవ్ అని అయ్యి మీరు ఇప్పుడు కానిస్టేబుల్ చదివారు, ఇంకా ఏజ్ ఉంది, చాలామందికి ఇంకా ఏజ్లు ఉన్నాయి, ఇంకా ఇప్పుడే ఫస్ట్ నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ ఇంకా ఏజ్లు ఉన్నాయి. ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ కానిస్టేబుల్ ఇప్పుడు దగ్గరికి వచ్చి పోయిన ఉంటారు. 135 marks వచ్చాయి. అలాగే ఏపీఎస్పీలో 116 marks వచ్చి 1 markలో మిస్ అయిన వాళ్ళు అందరూ ఉంటారు. మీకు చాలా సబ్జెక్ట్ అనేది మీరు గెయిన్ చేసి ఉంటారు. చదవండి. దీనితో పాటు రిలేటెడ్గా ఉన్న ప్రతి నోటిఫికేషన్ రాయండి. మీ టాలెంట్ని నిరూపించుకోండి. ఎందుకు ఈ ఫేస్లో ఉండి అలా డేలా అయిపోతారు? ఈ ఫేస్ నుంచి మూవ్ ఆన్ అవ్వండి, చదవండి. నేను ఆ అబ్బాయికి అదే చెప్పాను, తమ్ముడు ఇప్పుడు నోటిఫికేషన్ చాలా లేట్ అవుతుంది, నువ్వు ఏదైనా పార్ట్ టైం ఉంటే ఏదైనా జాబ్ చేసుకొని ప్రతిరోజు ఒక 3 hours 4 hours చదువుకో. లాస్ట్ నోటిఫికేషన్ వచ్చిన టైంకి మనం అప్పుడు కూర్చొని ఫుల్ సిలబస్ మోడల్ టెస్ట్లు రాసుకున్న ఖచ్చితంగా నువ్వు గెట్ ఇన్ అవ్వగల తమ్ముడు. ఈ ఫేస్ నుంచి నువ్వు బయటకు వచ్చే అని నేను అబ్బాయికి చెప్పడం జరిగింది. సో ఇలాగ చాలామంది ఉంటారు కదా, వీళ్ళందరిని ఒక మోటివేట్ చేయాలి అని చెప్పి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్. అసలు అంటే ఆ అబ్బాయి ఇంకేమన్నాడంటే, అన్న అసలు
విశాఖపట్నంకి సంబంధించి ఏదైతే లాంగ్ జంప్ పిట్స్ ఉన్నాయో దాని వల్ల రిజల్ట్ అనేది తారుమారు అయిపోయిందన్నయ్య. నాకన్నా తక్కువ మార్క్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు నాకన్నా తక్కువ మార్క్స్ వేసిన చాలా మంది వేరే వేరే గ్రౌండ్స్లో 5.3 వేశారు. నేను ప్రాక్టీస్లోనే 5.3 5.5 వేసేవాడిని. అలాంటిది ఇక్కడ నాకు 5 పడ్డదన్న, 5.01 పడిందన్న. అసలు విశాఖపట్నం పిట్ బాగాలేదు, అసలు నాకు ఏమీ అనుకూలించలేదన్న. అసలు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలన్నా ఏంటి అనేది అబ్బాయి అసలు అంత ఆవేదన చెందుతున్నాడు అనమాట. సో అలాంటి పర్సన్స్ చాలా మంది ఉంటారు. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ చివరి దాకా వచ్చారంటే మీరు విజయం సాధించినట్టే. జస్ట్ మీరు కానిస్టేబుల్ అనే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు తప్ప లైఫ్లో అయితే ఫెయిల్ అవ్వలేదు. ఇదైతే మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఓన్లీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు తప్ప లైఫ్లో అయితే మీరు ఫెయిల్ అవ్వలేదు. లైఫ్లో ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ మీరు సాధిస్తారు. మీరు ఈ ఫేస్ నుంచి ఎంత త్వరగా బయటకు వచ్చి మూవ్ ఆన్ అయితే మీరు చెప్తున్నా కదా హిస్టరీ క్రియేట్ చేస్తారు. మీరు ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకునే ముందు మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీ పేరెంట్స్ అనే వాళ్ళే లేకపోతే మీరు లేరు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ పేరెంట్స్, అయ్యా నా కూతురు నా కొడుకు కష్టపడ్డారు, జాబ్ సంపాదించుకుంటారు అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు త్రుటిలో మీరు కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళు మీరు అండగా ఉండాలి తప్ప మీరు ఏదో రాంగ్ డెసిషన్స్ తీసుకొని వాళ్ళని అనాథలుగా చేసి మాత్రం మీరు వెళ్ళిపోకండి. ప్లీజ్ ఒక్కసారి నిదానంగా ఆలోచించండి, మూవ్ ఆన్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. బోల్డ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే హైకోర్టు నోటిఫికేషన్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఇంకా ఎంగేజ్లో ఉన్నారో ఎస్ఎస్సి జీడీ ఉంది. ఇంకా బోల్డ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంటుంది, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉంటుంది. ఇంకా కొంచెం ఒక 8 monthsలో ఒక తెలంగాణ మన నోటిఫికేషన్ ఉంది. ప్రతిదీ కూడా మీరు ఎలిజిబుల్ అయ్యే ప్రతిదీ కూడా మీరు రాయండి, చదవండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. అంతేగాని అదర్ యాక్టివిటీస్ చెడు దీనికి మాత్రం వెళ్ళకండి. ఇదైతే మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. నిన్నే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ నిన్న చేయడానికి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే చాలా మంది అంటే ఎంత స్కోర్ వచ్చిందంటే 134 మార్క్స్ వచ్చి కూడా సివిల్ కానిస్టేబుల్ జాబ్ అనేది రాలే. అలాగా ఏపీఎస్పీలో 114 115 నుంచి 1 మార్క్లో మిస్ అయిపోయిన చాలా ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ నాకు ఫోన్లు చేసేసరికి అసలు నాకు చాలా బాధేసి నేనైతే వీడియో చేయలేకపోయాను. మీరు ఎవ్వరు కూడా తప్పు డెసిషన్స్ తీసుకోకండి. ఇప్పటితో అయితే అయిపోలేదు లైఫ్. ప్రయత్నించండి. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి, బోల్డ్ పడతాయి, ప్రతిదీ కూడా పడుతూనే ఉంటుంది. మీకు ఏం రాసి పెట్టుందో మనకు తెలియదు. సో మీరైతే గెట్ బయటకు వచ్చి ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. అస్సలు దేని గురించి ఆలోచించద్దు. నీతో పాటు పరిగెట్టిన వాడు నీ పక్క పర్సన్కి జాబ్ వచ్చి నీకు రాకపోవచ్చు, నీకన్నా వాడికి తక్కువ మార్క్స్ ఉండొచ్చు, కానీ జాబ్ వచ్చింది, కానీ నీకు రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి నేను వచ్చాను. ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకే తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లోనే మీరు ఉన్నారు. ఎలాగైనా మిమ్మల్ని మోటివేట్ చేయాలి, ఈ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాలని మెయిన్ రీజన్తోనే ఈ వీడియో అయితే నేను చేస్తున్నా. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను అదే చెప్తున్నా. ఎవరైతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో దగ్గరికి వచ్చి పోయారో మీరైతే ఆల్మోస్ట్ ఈ కాంపిటీషన్లో మీరు విజయం సాధించినట్టే. కానీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మీకు తెలిస్తే ఆ పెయిన్ ఎలాగుంటుందో. ఇప్పుడు నేను అనుకుంటారు, ఎరా నువ్వు అలాగే చెప్తావు, ఫేస్ చేసేది నేను కదా అని. సరే, ఫేస్ చేస్తుంది నువ్వే ఆలోచించు. అరే నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇలా 1/2 మార్క్లో 1 మార్క్లో పోయింది. సరే ఓకే, ఒక 10 days లేదా 15 days, ఒక 1 month దీని గురించి మర్చిపోయి ఎక్కడికైనా వెళ్ళు, బయటకు వెళ్ళు, తిరుగు, ఫుల్గా రా, చదువు. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏమన్నాయో ప్రతిదీ కూడా రాస్తే ఇంకా బొమ్మ దద్దరిల్లిపోలే, అంతలా చదవాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. ఇంత కట్ ఆఫ్స్ అనేవి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సివిల్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, హై కట్ ఆఫ్ అనమాట. అంటే మీరు ఒకటే మైండ్లో గుర్తుపెట్టుకోండి, అంటే ఇంత కట్ ఆఫ్స్ అంటే ఎలా చదువుతున్నారు. Group 2, Group 1, SSC, CGL, CHSL ప్రతి ఆస్పిరెంట్ కానిస్టేబుల్ పెడుతున్నారు. సో ఇలా పెట్టి చదవడం వల్లే కట్ ఆఫ్స్ అనేవి హై అయిపోయింది. ఒక కానిస్టేబుల్ కొట్టాలి అనుకుంటే కానిస్టేబుల్ లాగా ప్రిపేర్ అయితే మాత్రం అవ్వదు అని చాలా మందికి తెలిసి ఉంటుంది. ఒక కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలంటే ఎస్ఐ ఆస్పిరెంట్ పెడుతున్నాడు, Group 1 వాడు, Group 2 వాడు, SSC CGL వాడు, CHSL వాడు, ALP వాడు, NTPC వాడు, ప్రతి వాళ్ళు దీనికి పెడుతున్నారు. సో అందుకనే కట్ ఆఫ్స్ అనేవి పెరిగిపోయాయి.
ఇలాంటిది నెక్స్ట్ టైంలో ఎంత కట్ ఆఫ్ పెట్టినా నేను ఖచ్చితంగా ఉండాలి. అది ఏపీ కానిస్టేబుల్ అయినా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినా, తెలంగాణ అయినా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయినా, ఏదైనా నీకు నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ నువ్వు అప్లై చేసావంటే ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి బాధ నేను మళ్ళీ ఫేస్ చేయకూడదు. ఇలాంటి బాధ ఎవరైనా ఫేస్ చేస్తే వాళ్ళకి నేను మోటివేషన్ లాగా నిలబడాలి తప్ప నేను ఇదే పొజిషన్లో నేను ఉండకూడదు. ఎలాగైనా నేను స్ట్రాంగ్ అచీవ్గా నేను నిలబడాలి, నెక్స్ట్ దాంట్లో ఎలాగైనా నేను కొట్టాలి అని ప్రతి ఆస్పిరెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏది ఆలోచించినా కూడా మీ పేరెంట్స్ని ఫస్ట్ మైండ్లోకి తెచ్చుకోండి. ఎటువంటి బ్యాడ్ దానికి మాత్రం మీరు వెళ్ళొద్దు ప్లీజ్. నేను అదే కోరుకుంటున్నాను ఆస్పిరెంట్స్కి. సో ఎవరైతే నాకు కాల్ చేశారో ఆ అబ్బాయికి కూడా నేను చెప్పాను. సో ప్రతి ఆస్పిరెంట్ ఆ విధంగా ఆలోచించిన అందరికి కూడా మూవ్ ఆన్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. ఒక వన్ మంత్ మర్చిపోండి, ఇవన్నీ గురించి మర్చిపోండి, రండి రీస్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా రాసినా బొమ్మ తద్దరిల్లిపోద్ది అంతే. ఓకేనా? వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. అయితే ఎవరైతే ఇంత టఫ్ కాంపిటీషన్లో జాబ్ తెచ్చుకున్న అందరికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. ఇంత టఫ్ కాంపిటీషన్లో జాబ్ తెచ్చుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సెల్యూట్. ఇంకైతే ఇంకా తిరుగులేదు. ఇంకా ఇంత కాంపిటీషన్లో ఏపీఎస్పీ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, అది ఏ కేటగిరీ అయినా, ఏ కేటగిరీలో ఆ కేటగిరీ వాళ్ళకే పోటీ. అది ఏ కేటగిరీ అయినా వాళ్ళకి నోటిఫికేషన్ జాబ్ వచ్చిందంటే సెల్యూట్ అంతే. ఎందుకంటే ఇంత కష్టం కాంపిటీషన్లో వచ్చిందంటే సూపర్. ఇంత హై కట్ ఆఫ్స్ వచ్చింది. అలాగే ఎవరికైతే దగ్గర ఎడ్జ్లో 1 మార్క్ 2 మార్క్ హాఫ్ మార్క్ ఎవరైతే పోయారో ఈ ఫేస్ నుంచి బయటకు వచ్చేసి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి, బోల్డ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ నేను కానిస్టేబులే కొడతాను, కానిస్టేబులే కూర్చుంటాను అని అయితే మైండ్ సెట్ అయితే ఎవరికైతే ఉందో ఫస్ట్ ఆ మైండ్ తీసేయండి. నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చాకే మళ్ళీ నేను ప్రిపేర్ అవుతాను, ఇలాగే కొడతాను అనుకోవద్దు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ మన స్టేట్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే లేట్ అవుతుంది. సో దీని గురించి అయితే ఆలోచించద్దు. మీరు ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రతి నోటిఫికేషన్ కూడా అప్లై చేయండి, రాయండి. ఆటోమేటిక్గా అలాగా వెళ్తూనే కొద్దీ మీరు అనుకునే గోల్ మీరు రీచ్ అవుతారు. ఓకేనండి? ఈ వీడియో అయితే మొత్తం అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైతే మెరిట్ లిస్ట్లో వాళ్ళకి నేమ్ ఉందో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా వీడియో చేస్తాను. ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తుంటాను, వీడియోస్ చేస్తుంటాను. ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి. జై హింద్.